హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు ఒక వెరైటీ డిష్ చూపించబోతున్నాను. ఈ కర్రీ ఏదైనా పప్పు, పచ్చడి అలాంటి కూరల్లో చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించండి. ముందుగా మనం వంకాయల్ని గ్రిల్ ఉంటుంది, పుల్కాలు చేసేది అలాంటిది, లేదంటే మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టైనా కాల్చుకొని వంకాయలు మధ్యలో ఘాట్లు పెట్టుకొని పుచ్చులు లేకుండా చూసుకొని వాటిని చిన్న మంట మీద చక్కగా వంకాయలన్నిటినీ కాల్చుకొని వాటిని చల్లటి నీళ్ళల్లో వేస్తే ఆ పొట్టు అంతా వచ్చేస్తుందండి. అలా నీట్గా పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. ఇందులోకి పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, గరం మసాలా, దీంట్లోకి శనగపిండి 2-3 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ప్రయత్నించి ఎలా ఉందో కామెంట్ చేయండి. కానీ కొంచెం ఓపికగా చేసుకోవాలి. కొంచెం ఓపికగా చేసుకుంటే ఈ కర్రీ మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. వంకాయ ఇలా డిఫరెంట్గా చేసుకోవడం చాలా మంచిది. వంకాయ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఆయిల్ వేసి మిక్స్ చేసుకొని పలచగా జారుగా కలుపుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని ఇలా జారుగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం ఉండలు లేకుండా కలుపుతూ ఇలా మిక్స్ చేసుకోవాలి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ వంకాయలకి నీట్గా అప్లై చేసుకోండి. వంకాయలకి అటు ఇటు పైన కింద మధ్యలో ఘాట్లు పెట్టాం కదా, మధ్యలో కూడా అప్లై చేసుకొని మనం అట్ల పెనం పెట్టుకొని చిన్న మంట మీద కొంచెం ఆయిల్ వేసుకొని, ఈ కర్రీకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, ఇలాగే కొద్దిగానే పడుతుంది. ముందు మనం కొంచెం వేసాం, అట్ల పెనం మీద కొంచెం వేసాం. లేదంటే వంకాయ డీప్ ఫ్రై చేయాలంటే చాలా ఆయిల్ పడుతుంది. ఇలా ప్రయత్నించండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కానీ కొంచెం ఓపికగా నిదానంగా చేసుకొని మా ఈ రెసిపీ ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.